హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డిసెంబర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోవచ్చింది. హార్డ్లీ ఒక 4-5 days లో 2025 లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. అయితే లాస్ట్ వీక్ నేను 25,000 రూపీస్ లోపు ఏ ఫోన్స్ కొనాలి అని ఒక వీడియో చేశాను. అండ్ ఈ వీడియోలో మనం 20,000 రూపీస్ లోపు ఏ ఫోన్స్ తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే జనవరిలో మనకి 20,000 లోపు పెద్దగా ఏ ఫోన్స్ లాంచ్ అవ్వట్లా. 10,000 దగ్గర రెడ్మీ 14C ఒకటి వస్తుంది, ఇంకేం లేవన్నమాట జనవరి మంత్ లో. ఆల్రెడీ జనవరిలో ఏ ఫోన్స్ లాంచ్ అవుతాయి అనేది ఒక వీడియో చేశాను, పైన ఐకార్డ్స్ లో ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. జనవరిలో మోస్ట్లీ 20,000 ఏ ఫోన్స్ కూడా రావు. సో ఎవరైనా ఫోన్ అర్జెంట్ గా తీసుకోవాలి, నాకు ప్రెసెంట్ ఉన్న ఫోన్ ఇబ్బంది పెడుతుంది, 20,000 లోపు తీసుకోవాలనుకుంటే ఈ లిస్ట్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది జనవరి ఎండింగ్ వరకు కన్సిడర్ చేయొచ్చు. ఫిబ్రవరిలో ఏదైనా ఫోన్స్ వస్తే నేను మళ్ళీ ఆ ఫోన్స్ లిస్ట్లోకి యాడ్ చేసి ఇంకొక వీడియో తీసుకొస్తా. అయితే ఈ వీడియోలో మీకు ఎక్కువ ఫోన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయను. ఒక 3 కేటగిరీస్ చెప్తాను, అండ్ ఈచ్ కేటగిరీలో ఒక్కొక్క ఫోన్ మాత్రమే చెప్తాను. మీకు ఆల్టర్నేట్స్ కావాలంటే ఉన్నాయి, అవి కూడా చెప్తాను. కాకపోతే మాక్సిమం నేను చెప్పిన ఫస్ట్ ఆప్షన్స్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ది గేమింగ్ స్మార్ట్ ఫోన్. ఎవరికైతే మెయిన్గా గేమింగ్ కోసం ఒక ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవచ్చు. రెండోది కెమెరా ఫోన్. మెయిన్గా కెమెరాస్ చాలా బాగుండాలనుకుంటే ఈ సెకండ్ ఫోన్ తీసుకోవచ్చు. లేదు ఓవరాల్ నాకు అన్ని బాగుండాలనుకుంటే ఈ థర్డ్ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కొన్ని ఒక 2-3 ఆల్టర్నేట్స్ కూడా చెప్తాను, వాటిలో మీ ఇష్టం ఏదైనా పిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ గేమింగ్ ఫోన్. 20,000 లోపు మీకు ఇంతకన్నా బెటర్ గేమింగ్ ఫోన్ అయితే ఏం లేదు, అదే పోకో X6 Pro. ఇది ఇంతకుముందు 25,000 రూపాయలకు లాంచ్ చేశారు. ప్రస్తుతానికి 20,999 ఫ్లిప్కార్ట్ లో అమ్ముతున్నారు. ఒక 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. ఇది మీకు ఎఫెక్టివ్ గా 18,000 రూపాయలకు వస్తుంది. 18,000 రూపీస్ కి దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా హై ఉంటుంది. మినటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, ఒకసారి రివ్యూ చెక్ చేయండి. చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్. BGMI మీరు స్మూత్ 90 FPS లో ఆడుకోవచ్చు. మీరు గేమ్స్ అంతా హెవీగా లాగ్ అవడం కానీ హీటింగ్ ఇష్యూస్ కానీ ఏం లేవు. దీనిలో మీకు 1.5K డిస్ప్లే ఉంటుంది, AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ గేమింగ్ కి యూజ్ అయ్యే ర్యామ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్ కూడా పవర్ఫుల్ ఉంటాయి. ర్యామ్ LPDDR5X ర్యామ్ తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. ఫాస్టర్ ర్యామ్, ఫాస్టర్ స్టోరేజ్ గేమింగ్ లో ఇంకా యూజ్ అవుతుంది. అండ్ 5000 mAh బ్యాటరీ, 67 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఈ 3 బాగుంటాయి. ఫోన్ లో ఉన్న 4 మెయిన్ పిల్లర్స్ లో 3 మెయిన్ పిల్లర్స్ చాలా బాగుంటాయి. డిస్ప్లే, బ్యాటరీ, ప్రాసెసర్, ఈ 3 బాగుంటాయి. బట్ కెమెరాస్ మీరు లిటిల్ బిట్ కాంప్రమైజ్ అవ్వాలి. అంత సూపర్ కెమెరాస్ అయితే దీనిలో ఉండవు. వెరీ డీసెంట్ కెమెరాస్. కెమెరాస్ పెద్ద ప్రియారిటీ కాదు బ్రో, నాకు గేమింగ్ మెయిన్ ప్రియారిటీ. నేను గేమ్స్ కోసం ఒక ఫోన్ తీసుకోవాలంటే మాత్రం స్ట్రైట్లీ గో విత్ దిస్ పోకో X6 Pro. చాలా మంచి ఆప్షన్. లేదు నేను కెమెరా కోసం ఒక ఫోన్ తీసుకోవాలి, కెమెరాస్ లైక్ ఏదైనా యూట్యూబ్ వీడియోస్ చేస్తాను, లేదంటే బ్లాగ్స్ చేస్తాను, లేదంటే ఏదైనా వీడియోస్ రికార్డ్ చేస్తాను, లేదంటే ఏదైనా ఫోటోలు తీసుకుంటాను, నా కెమెరాస్ చాలా బాగుండాలి. మిగతా అటు ఇటు అయినా కూడా నా కెమెరాస్ బెస్ట్ ఉండాలనుకుంటే మాత్రం 20,000లో దీన్ని కొట్టే కెమెరా ఫోన్ అయితే లేదు. అదే మోటో G85 ఎక్సలెంట్ కెమెరా ఫోన్. ఇది బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ లైటియా 600 సెన్సార్ తో వస్తుంది. అండ్ సెకండరీ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇదే మీకు వైడ్ యాంగిల్, ఇదే మీకు మ్యాక్రో, ఇదే మీకు డెప్త్ సెన్సార్. బ్యాక్ కెమెరా ఫోటోస్ చాలా ఎక్సలెంట్ వస్తాయి, వీడియోస్ కానీ ఫోటోస్ కానీ. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. మీకు ఫ్రంట్ బ్యాక్ ఫోటోలు కానీ వీడియోలు కానీ అసలు దీన్ని కొట్టే ఫోన్ అయితే లేదు ఆ ప్రైస్ లో. చాలా బాగుంటుంది. అండ్ డిస్ప్లే కూడా బాగుంటుంది దీనిలో. ఇది మీకు ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే చాలా బాగుంటుంది. అండ్ 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ దగ్గర కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఈ 3 పిల్లర్స్ కెమెరాస్, డిస్ప్లే, బ్యాటరీ, ఈ 3 బాగుంటాయి. బాలేందల్లా ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. మీకు స్నాప్డ్రాగన్ 695 తో సమానం. అంత పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు జనరల్ టాస్క్ ఇబ్బంది పెట్టదు, కానీ మీరు ఏ మాత్రం మల్టీ టాస్కింగ్ చేస్తున్నా, కొద్దిగా ఎడిటింగ్ ఏమైనా చేస్తున్నా ఈ ఫోన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్ది. ఓన్లీ కెమెరాస్ కోసం అయితే ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ లో 17,999 అమ్ముతున్నారు. అండ్ 1,250 రూపాయలు కార్డ్ ఆఫర్ ఏదో ఉంది. అప్రాక్సిమేట్ గా ఇది మీకు 17,000కి వస్తుంది, 17,000కి వస్తుంది. 17,000కి కెమెరాస్ కోసం అయితే మాత్రం ఈ ఫోన్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి కెమెరాస్. లేదు నేను ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలి, ఆ కెమెరాస్ బాగుండాలి, గేమింగ్ బాగుండాలి, డిస్ప్లే, బ్యాటరీ అన్ని బాగుండాలి, నాకు ఒక వెల్ బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలంటే మాత్రం మీకు బెస్ట్ ఆప్షన్ IQ Z9. ఇది మీకు అమెజాన్ లో 18,500కి అమ్ముతున్నారు. అండ్ 1,500 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. అప్రాక్సిమేట్ గా ఇది కూడా మీకు 17,000కి వస్తుంది. 17,000కి ఒక ఆల్రౌండర్ ఫోన్. ఇది ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే బాగుంటుంది. అండ్ ప్రాసెసర్ మినటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తో వస్తుంది. ఆ ప్రైస్ లో ఈ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. మీరు గేమింగ్ కూడా ఈ ఫోన్ ఆడుకోవచ్చు, మరి అంత ఎక్స్టెన్సివ్ గా ఆడలేరు, కానీ మోడరేట్ గేమింగ్ ఈ ఫోన్ లో ఆడుకోవచ్చు. అండ్ కెమెరాస్ కూడా బాగుంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 882 సెన్సార్ తో వస్తుంది. అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. కెమెరాస్ బాగుంటాయి దీనిలో. మరి మోటో G85 రేంజ్ లో ఉండదు, కానీ ఆ ప్రైస్ కి మంచి కెమెరాస్. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ అన్ని పిల్లర్స్, ఫోన్ లో ఉండాల్సిన మెయిన్ 4 పిల్లర్స్, డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ అన్ని కూడా బాగుంటాయి ఈ ఫోన్ లో. 20,000 లోపు మీకు ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలంటే స్ట్రైట్లీ గో విత్ దిస్ IQ Z9. లేదు బ్రో నాకు ఏదైనా ఆల్టర్నేట్స్ కావాలి, IQ Z9 నాకు ఇంట్రెస్ట్ లేదు, వేరే ఏదైనా ఆల్టర్నేట్స్ చెప్పుకుంటే మాత్రం ఇక్కడ మీకు IQ Z9S కూడా వస్తుంది. Z9 కి Z9S కి తేడా ఏంటంటే ఇక్కడ స్క్రీన్ మీద స్పెసిఫికేషన్స్ తేడా చూడొచ్చు, పెద్ద డిఫరెన్స్ లేదు. Z9 మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తే Z9S కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ప్రాసెసర్ కూడా తగ్గిపోదు, ప్రాసెసర్ కూడా డౌన్ గ్రేడ్ ప్రాసెసర్. ఇది 7200తో వస్తే Z9S 7300తో వస్తుంది. సో మీరు నంబర్ చూసి కన్ఫ్యూజ్
అవ్వద్దు. 7200 కన్నా 7300 పెద్దది కాదు, చిన్నది. మీకు ఎక్కువ Z9 లోనే పర్ఫార్మెన్స్ బాగుంటుంది Z9S కన్నా. అండ్ బ్యాటరీ ఒక 500 mAh బ్యాటరీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే. రిమైనింగ్ అన్ని సేమే. ఈ చిన్న చిన్న చేంజెస్ కోసం మీరు 1500 ఎక్స్ట్రా పెట్టుకోవడం యూజ్లెస్. ఈ ఫోన్ మీకు ఒక ఆల్టర్నేటివ్ కానీ Z9 దీనికన్నా బెటర్ ఆప్షన్ అని నా ఫీలింగ్. లేదు ఇది కూడా వద్దనుకుంటే మీకు Redmi Note 13 Pro ఇది అఫీషియల్ MI వెబ్సైట్ లో 22,999 అమ్ముతున్నారు. అండ్ 3000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. అలా చూసుకున్నా మీకు 20,000 లోపు ఈ ఫోన్ వచ్చేస్తుంది. బట్ ఇది యాక్చువల్గా అమెజాన్ ఫోన్. ఇది అమెజాన్లో ఏమో పిచ్చి పిచ్చి ప్రైసింగ్ ఉంది. ఒక్కొక్క వేరియంట్ ఒక్కొక్క ప్రైసింగ్ లో చూపిస్తుంది. అన్ని 20,000 లోపే వస్తున్నాయి. బట్ ప్రైసింగ్ ఏదో తేడాగా ఉంది. మీకు ఓకే అనుకుంటే అమెజాన్ లో ఏదో ఒక వేరియంట్ తీసుకోవచ్చు. లేదు నాకు కొంచెం రిస్క్ అనిపిస్తుంది, కొంచెం భయంగా ఉందనిపిస్తే అఫీషియల్ ఎంఐ సైట్ లో తీసుకోండి. 20,000 లోపు వచ్చేస్తుంది. 20,000 లోపు Redmi Note 13 Pro చాలా మంచి ఆప్షన్. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. ఆ ప్రైస్ లో ప్రాసెసర్ యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే ఇది కూడా 1.5K AMOLED డిస్ప్లే చాలా బాగుంటుంది. దీనిలో Z9 కన్నా iQOO Z9 కన్నా దీనిలోనే బాగుంటుంది డిస్ప్లే. అండ్ కెమెరాస్ కూడా బాగుంటుంది. దీనిలో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా. అంటే ఆ వైడ్ యాంగిల్ మ్యాక్రోలు ఫ్రంట్ కెమెరా అంత ఉండదు, కానీ బ్యాక్ ఆ మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది. 5100 mAh బ్యాటరీతో వస్తుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా మంచి ఫోన్ ఇది. మీకు 20,000 లోపు వస్తే మాత్రం Redmi Note 13 Pro కన్సిడర్ చేయొచ్చు. లేదు ఇది కూడా వద్దు నాకు అనుకుంటే ఇంకొక మంచి ఆల్టర్నేటివ్ Realme Narzo 70 Turbo. ఇది ఇంకా తక్కువ రేట్కి వస్తుంది. అమెజాన్ లో 16,999 అమ్ముతున్నారు. అండ్ 1000 రూపాయలు కూపన్ ఉంది, డైరెక్ట్ కూపన్. మీకు ఎఫెక్టివ్ గా 15,999 వస్తుంది. 15,999 16,000కి ఒక మంచి ఫోన్ ఇది. OLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే బాగుంటుంది. అండ్ ప్రాసెసర్ MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో వస్తుంది. ఆ ప్రైస్ కి ప్రాసెసర్ బాగానే ఉంటుంది. గేమ్స్ కూడా దీనిలో బాగానే ఆడుకోవచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కూడా ఇష్యూ లేదు. కాకపోతే కెమెరాస్ ఈ రిమైనింగ్ 3 ఆల్టర్నేట్స్ తో చూస్తే దీనిలో కెమెరాస్ అంత గొప్పగా ఉండవు. వెరీ డీసెంట్ కెమెరాస్. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. డీసెంట్ కెమెరాస్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు ఈ 3 ఆల్టర్నేట్స్ సమ్ రీజన్స్ తో వద్దు అనుకుంటే అప్పుడు మాత్రమే ఈ Narzo 70 Turboకి వెళ్ళండి. లేకపోతే ఈ 3 ఆల్టర్నేట్స్ చాలా బెటర్ ఆప్షన్స్. ఎన్ని ఎందుకుంటే iQOO Z9 వెళ్ళిపోండి, చాలా మంచి ఫోన్ అది. సో గేమింగ్ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే Poco X6 Pro, కెమెరాస్ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే Moto G85, ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే iQOO Z9 వద్దనుకుంటే Z9S ఉంది, Redmi Note 13 Pro ఉంది. ఈ రెండు కూడా వద్దనుకుంటే Realme Narzo 70 Turbo ఉంది. సో వీటిలో ఏదైనా ఫోన్ ని మీరు పిక్ చేసుకోవచ్చు. సో ఇవాటి వీడియో అయితే వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బై. జై హింద్.